మనం ముందుగా ఇక్కడ మన ఆకేపాటి అమరన్న శాసనసభ్యులు ఆకేపాటి అమరన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి జనాభాను చూస్తే చాలా సంతోషంగా ఆనందంగా అనిపించింది అందరికి కూడాను. ఎందుకంటే ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆయన ఎటువంటి వ్యక్తి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పార్టీ పరంగా వస్తే కనుక ఫస్ట్ నుంచి కూడాను మన రాజశేఖర రెడ్డి గారు ఆయన ఫ్యామిలీతో ఆయన వెంటండి ఉండి ఇప్పుడు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు తో పాటు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడాను అతనితో కొనసాగే కష్ట సుఖాల్లోనూ ఎప్పుడు కూడాను ఆయన వెన్నంటి ఉండు సపోర్ట్ చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మన ఆయన వ్యక్తిత్వానికి వస్తేనో ముందుగా అతని దినచర్య స్టార్ట్ అవ్వడమే ఒక మూగ జంతువులైనటువంటి పశువులతోనూ వాటికి దానం వేస్తూ వాటి మీద ప్రేమను చూపిస్తూ అటువంటి మనస్తత్వం కలిగినటువంటి మన ఆకేపాటి అమరన్న గారు. మరియు పొద్దున్నే అతని దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులు అతనికి ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వస్తున్నటువంటి వ్యక్తులకి ఎవరు కూడాను ఆకలితో ఎవరు వెనుతిరిగి వెళ్ళకూడదు, అందరూ సంతోషంగా వెళ్ళాలి. అతను పనులు చేస్తాడో చేయడో తర్వాత విషయం అయినప్పటికీ కూడాను ప్రతి ఒక్కరికి కూడాను 100కు 100% చేసే విధంగా అతని యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరు తిన్నారా లేదా చిన్న పెద్ద అందరినీ కూడాను సంతోషంగా ఒక నవ్వుతూ పలకరించేటువంటి వ్యక్తి. సో అందరికి కూడాను చాలా పాజిటివ్ ఫీలింగ్ అతను అంటే. అదేవిధంగా అతను దైవభక్తి కలవాడు. ప్రతి ఒక్కరికి ఒక పేదవాడు ఎవరైనా అతని ఇంటికి సహాయం కోసం వెళ్తే కనుక లేదు అనకుండా చేసేటువంటి వ్యక్తి. అండ్ చాలామందికి కూడాను పేద ప్రజలకి నిత్య అన్నదానం చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా పెళ్ళిళ్ళు చేస్తున్నటువంటి ప్రతి సంవత్సరం కూడాను పెళ్ళిళ్ళు చేస్తున్నటువంటి వ్యక్తి. ప్రతి సంవత్సరం కొన్ని వందల పెళ్ళిళ్ళు చేస్తూ ఇప్పటికి కొన్ని వేల పెళ్ళిళ్ళు చేశాడు అతను. సో అంతటి గొప్ప వ్యక్తి మన శాసనసభ్యులు కావడం. ఇప్పుడు మన ఆకేపాటి అమరన్న గారు పుట్టినరోజు ఈ విధంగా మనం అందరం కూడాను లక్ష్మీప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా జరుపుకోవడం. సో అందుకు మన నాగరాజన్న గారు కానీ మా మహేష్ రెడ్డి అన్న గారు కానీ వీళ్ళందరూ రావడం. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నటువంటి జనాభాను చూస్తే నాకు తెలిసి ఇక్కడ అందరూ కూడా పనులు మానుకొని ఎందుకోసం వచ్చారని ఆలోచిస్తే కనుక అతని యొక్క వ్యక్తిత్వం, అతను చేసినటువంటి మంచి పనులు, అతను ఇచ్చేటువంటి భరోసా ఇటువంటివి చూసి అందరూ కూడాను ఈరోజు 100 మందికి పైగా హాజరవ్వడం జరిగింది. సో అది చాలా వరకు పాజిటివ్ అండ్ ఆనందం కలిగించేటువంటి విషయం. సో అటువంటి అమరన్న గారికి ఈరోజు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ. హలో, హాయ్, అస్సలాము అలైకుం. ఈరోజు మన మాస్ మీడియా ఆధ్వర్యంలో ఒక చిన్న కార్యక్రమానికి మేము ఇక్కడ రావడం జరిగింది. మన అన్నగారిని అడుగుదాము. అన్న నమస్తే. అన్న ఈరోజు ఇంతమంది ఇక్కడ జనాలు ఏకం అవ్వడానికి కారణం ఏంటన్నా? అసలు మన పెద్దలు గౌరవనీయులు రాజంపేట శాసనసభ్యులు అయినటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నగారి ఈరోజు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మన లక్ష్మీప్రసాద్ గవర్నింగ్ కౌన్సిల్ కోయట్ మెంబర్ ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ జరుపుదామని అన్నగారు. ఎందుకంటే ఎవరు కోయట్ నుంచి పోయినా కానీ అందరిని ఆప్యాయతగా పలకరించి ఏదన్నా తేనెటి విందు ఇచ్చి వాళ్ళకు భోజనాలు వసతి ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరిని పేరున పలకరించి మంచి మనసున్న మన అన్నమయ్య జిల్లాలో ఎమ్మెల్యే గారు ఎవరన్నా ఉన్నారంటే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారే. ఆయన కోసం ఇంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ఆయన చేసుకున్న ఒక విధంగా చెప్పాలంటే మంచి పనులే. అలానే ప్రసాద్ పిలుపు మేరకు ఇంతమంది ఈరోజు హాజరయ్యి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు తెలియాలని ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఈరోజు చేరుకున్నాం. అమరన్న అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతుంది పోతున్నాం. థ్యాంక్ యూ అన్న. ఈరోజు మీరు ఒక పిలవంగానే ఇంతమంది వచ్చారంటే అమర్నాథ్ రెడ్డి అన్న మీద ఇంతమంది అభిమానులు ఉన్నారు గల్ఫ్లో అని తెలియజేశారు. మీ మాటల్లో అమర్నాథ్ రెడ్డి అన్నకు విశేషత తెలిపాలండి. ముఖ్యంగా చెప్పాలంటే రాజంపేట నియోజకవర్గంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్న అనేటువంటి ఒక ప్రజానాయకుడు ఉండడం రాజంపేట ప్రజలు చేస్తున్నటువంటి ఒక మంచి పని, ఒక పుణ్యం అని చెప్పుకోవాలి. ఎందుకనంటే రాజంపేటలో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్న.
అదేవిధంగా ఎవరు వెళ్ళినా కూడా వాడి ఆర్థిక స్థితి ఏంది, వాడు పేదవాడా లేకుండా ధనికుడా అని చూడడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చిన తర్వాత వాడు కడుపు నిండా తిని వచ్చారా లేదా అని ఆలోచించేటువంటి నాయకుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్న. అలాంటి నాయకుడి కోసం అని చెప్పేసి ఈరోజు మా యొక్క పిలుపు మేరకు ఈరోజు ఇంతమంది ఇక్కడ కువైట్లో మా యొక్క ఆహ్వానం మేరకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా అందరి తరపున కూడా కువైట్ నుండి ఆకేపాటి అమరన్నకి ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి, ఇంకా చాలా సేవలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాజంపేట శాసనసభ్యులు అదేవిధంగా అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఆకేపాటి అమరన్న పుట్టినరోజు సందర్భంగా మా యొక్క ఆహ్వానాన్ని మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఏపీ ఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి నాయని మహేష్ రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మన లక్ష్మీప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగే అమరన్న రాజంపేట శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి జన్మదినాలు పురస్కరించుకొని ఇంతమందికి ఇక్కడ చేరుకున్నారంటే ఆయన మీద ఉన్న అభిమానం, మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి పెద్ద ఆయన. అలానే ఎవరిపైన ఆప్యాయతగా పలకరించి ఆదరించి ఏదైనా సమస్యలున్నా మన కువైట్ నుంచి ఎవరిపైనా కానీ గౌరవంగా మాట్లాడే మంచి వ్యక్తి. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుని ఆశీస్సులతో, అలానే ఈరోజు ఇంతమంది ఇక్కడ చేరి ఆయన మీద అభిమానం చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి లక్ష్మీప్రసాద్ ఆహ్వానం మేరకు వచ్చినటువంటి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఆశీస్సులు అందిస్తారని తెలియజేస్తున్నాం. కృతజ్ఞతలు మహేష్ రెడ్డి అన్న. అదేవిధంగా గల్ఫ్ కో కన్వీనర్ అయినటువంటి గోవింద్ నాగరాజ్ అన్న గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఈరోజు మన రాజంపేట శాసనసభ్యులు అలాగే వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు అయినటువంటి శ్రీ పెద్దలు ఆకేపాటి అమర్నాథ్ అన్న జన్మదిన వేడుకలకు ఇంతమంది మన ప్రసాద్ కువైట్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రసాద్ లక్ష్మీప్రసాద్ పిలుసుగానే ఇంతమంది ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. పెద్ద ఆయన ఈరోజు ఆయన శాసనసభ్యుడిగా గెలిచాడంటే నిజంగా ఈరోజు ఇంత కష్టకాలంలో కూడా ఆయన్ను గెలిపించుకున్నారంటే ఆయన చేసిన సేవ, ఆయనకుండే మంచి పేరే అది తోడై ఈరోజు ఆయన గెలిచినాడు. తర్వాత ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆయనకు మా మన రాజంపేట సైడ్ కానీ కోడూరు పక్క కానీ అతన్ని నిత్య అన్నదాత అంటారు. ఎందుకంటే నేను కొద్దిగా అతనితో అనుభవంతో చెప్తున్నాను. ఒకరోజు నేను చిన్న ప్రోగ్రాం పెట్టుకుంటే రాత్రి 11కు 12కు పోయినాం. అన్న మేము వస్తున్నామన్నా అంటే రాండి అని చెప్పాడు. రాత్రి 11:30 పోతే అప్పుడు ఆయన చేతుకు పైన అప్పుడప్పుడు అన్నం చేసుకొని అప్పుడు వచ్చి మీకు తిన్నాగా లేదా అంటే మేము తినొచ్చినామన్నా అంటే లేదు, నా కాడ తినేసి పోవాగా, ఈ టైంగా వచ్చినావు, ఖచ్చితంగా మీకు చెయ్యి కడిగి నా ఇంట్లో చెయ్యి కడిగి మీకు పోతేనే నాకు మంచి జరుగుతుందని చెప్పిన మహా నేత మా అమ్మగన్న. నిజంగా ఆయన అన్నదాత అని నిజంగా ఆయనకు మంచి పేరు ఉంది. అలాగే ఏ చిన్న పిల్లోడు కానీ కులాలకు మతాలకు అతీతంగా ఎవడు పోయి పిలిచినా కూడా అన్న మా ఇంట్లో ఈ కార్యక్రమం ఉన్నది, ఈ కావాలన్నా నువ్వు ఖచ్చితంగా అంటే ఆయనకు ఉండే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఎన్ని బిజీగా ఉన్నా కూడా పిలిచిన వెంటనే నేను ఖచ్చితంగా వస్తాను అంటే వచ్చి ఖచ్చితంగా ఆ ప్రోగ్రాంకు అటెండ్ అవుతాడు. అలాంటి మంచి వ్యక్తి. ఏ చిన్న విషయంలో కూడా అతను పొరపాటు చేయడు. ఈరోజు అతను గెలిచిన దానికి చాలా సంతోషంగా ఉండే. ఇలాగే ఇంకా ముందు కూడా ఎన్నో ఉన్నత పదవులు అధిరోషించాలని, ఆయన మంచి జరగాలని, పార్టీలో కూడా మంచి పదవులు రావాలని ఆశిస్తూ అమరన్నకు సుఖీభవాన్ని దీవించాలని మన లక్ష్మీప్రసాద్ గారి ద్వారా చెప్తున్నాము. మన వైఎస్ఆర్ కమిటీ కువైట్ కమిటీ కూడా ఇంతమంది ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉండదు. థ్యాంక్ యూ నాగరాజ్ అన్న. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కో కన్వీనర్ అయినటువంటి మరి కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా అమరన్న పుట్టినరోజు వేడుకను ఇక్కడ ఏర్పాటు చేసిన లక్ష్మీప్రసాద్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే
మనందరి నాయకుడు రాజంపేట శాసనసభ్యులైనటువంటి మన ఆకేపాటి అమరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే పెద్దలు చెప్పినట్లు అతను నిజంగా అమరన్న నాకు 97 నుంచి పరిచయం. ఆయనతో వ్యక్తిగతంగా నేను రాజకీయంగా కానీ చాలా దగ్గరగా తిరిగినాను కూడా. 97 నుంచి కూడా ఆయన ఆ టైంలో కూడా కొత్త బస్ స్టాండ్లో సంగటి ముద్దలు అమ్మేవాళ్ళు, 2 రూపాయల సంగటి ముద్ద. ఏ పని మీద ఎవరు టౌన్కి వచ్చినా కానీ పార్టీ ఆఫీస్ ఉండేది అమరన్నకు ఉస్మానగర్ సందులో. అక్కడ అప్పటి నుంచి కూడా మనిషికి ఒక 2 సంగటి ముద్దలు పప్పు తెప్పించి ఆయన అప్పటి నుంచి కూడా అన్నదానం చేస్తూనే ఉన్నాడు. ఈరోజు కొత్తగా అని కాదు. కానీ ఇంకొకటి విషయం ఏంటంటే రాజకీయాల్లో చాలామందికి విశ్వసిస్తూ ఉండాలి. ముందుగా మనకు అది వైఎస్ కుటుంబం మీద అమరన్నకు చాలా గౌరవం, ప్రేమ. రాజకీయాల్లో సీట్లు ఇస్తే పార్టీలు మారేది చాలా జరుగుతూ ఉంటాయి. అమరన్నకు సీట్ ఇచ్చినా ఇవ్వకున్నా కానీ ఆ కుటుంబాన్ని నమ్ముకొని రాజంపేటలో వైఎస్ఆర్సీపీ జెండాను ఇంతవరకు కాపాడుతానంటే అది అమరన్న ఒకడే అని గట్టిగా నేను చెప్పగలను కూడా. అలాగే మనం మొన్న ఎలక్షన్లో కూడా చూసాం ఎంత హవా ఉన్నాయి ఈ కూటమిది. దాంట్లో కూడా ఆయన గెలిచాడంటే అది కేవలం అమరన్న వ్యక్తిగత జీవితం మీద, ఆయన చేసే సేవల మీద ఆధారపడి ఆయన గెలిచాడు తప్ప డబ్బుకు కానీ ఇంకోటి కానీ ఆయన నాకైతే తెలిసి ఈ ప్రభావాలకు ఇది చేయాల. అలాంటి నాయకుడు 10 కాలాల పాటు బాగా చల్లగా ఉండాలి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలి. ఈ కార్యక్రమం నిర్వహించిన లక్ష్మీప్రసాద్కి మరోసారి వాళ్ళ కమిటీ సభ్యులకు వాళ్ళ మిత్ర బృందానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ మరికలన్న. అదేవిధంగా సిద్ధవటం జెడ్పీటీసీ అనేటువంటి రమణారెడ్డి అన్న గారిని 4 మాటలు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. అమరన్నకు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అన్న. మీ బర్త్డే ఇక్కడ చాలా కోవిట్లో చాలా అంత పెద్దగా చేస్తున్నాము. ఇక్కడ అందరికి కూడా మన లక్ష్మీప్రసాద్ అందరిని చాలామంది కూడా ఆహ్వానించి మీ కోసం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అందరు సంతోషంగా మీ బర్త్డే కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీకు హ్యాపీ బర్త్డే చెప్పి మా అందరు కూడా వచ్చి చేసినారు. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. ఓకే. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు షేక్ రహమతుల్లా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వద్దులే ముందుగానే అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ఆత్మీయ సోదరుడు లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో ఇది మొదటిసారి కాదు. అమరన్న బర్త్డేకి ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాడు. అమరన్న వీరాభిమాని చెప్పొచ్చు ప్రసాద్కి ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే అంత ఇష్టం అమరన్న అంటే. అలాగే అమరన్న గురించి కూడా 2 మాటలు చెప్పాలి ఈ సందర్భంగా. తక్కువ పరిచయం ఉన్నా కూడా ఏ నియోజకవర్గము ఏ ప్రాంతం అని చూడడు. ఎవడన్నా పోతే అన్నం తినే వరకు వదిలిపెట్టడు. అంత మంచి మనసున్న వ్యక్తి, నిత్య అన్నదాత అని చెప్పొచ్చు అమరన్నకి. అదేవిధంగా ఇప్పుడు చాలామంది రాజకీయాలు చూస్తూ ఉంటాము. పార్టీలు మారడం, పదవులు లేకపోతే పార్టీ అధిష్టానం మీద ఒత్తిళ్లు తేవడం అనేకం చేస్తూ ఉంటారు. కానీ అమరన్న తను గెలిచే టికెట్ను కూడా 2019లో వేరే వాళ్ళకి ఇస్తామన్నా కూడా పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసి వైఎస్ కుటుంబానికి అంకిత భావంతో నిలబడినటువంటి వ్యక్తి ఎవరన్నా రాజకీయాల్లో ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే అది వేలలో లెక్క పెట్టచ్చు. అలాంటి వాళ్ళలో మొట్టమొదటిగా అమర్నాథ్ రెడ్డి అన్న ఉంటారు. అంతేకాదు రాజంపేట రాజకీయాలు చూసుకున్నా కూడా చాలామంది వచ్చినారు పోయినారు అనేక పార్టీల్లో. కానీ ఎవరు వచ్చినా ఎవరు పోయినా మొట్టమొదటి నుంచి ఇప్పుడు వరకు అలాగే నిలబడిన ఏకైక వ్యక్తి ఎవరంటే అది అమర్నాథ్ రెడ్డి గారే. అంటే ఎప్పుడైనా కూడా విశ్వసనీయతకే ఉంటుంది. కానీ 4 రోజులు డబ్బులు కానీ ఇంకొకటి ఏది నడవదు. అందులో ఇంత ఇది ఉన్నా కూడా అమరన్న గెలవడం చాలా సంతోష విషయం. అంతేకాదు అమరన్నకి లాస్ట్ పీరియడ్లో కూడా మనం ఆశించినాం టీటీడీ చైర్మన్ అవుతాడని. రాబోయే రోజుల్లో కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తుడు. ప్రతి సంవత్సరం కాలినడకన వెంకటేశ్వర స్వామి కొండకు పోతాడు. దేవుడి దయ వల్ల ఆ వెంకటేశ్వర స్వామి ఆయన్ను గెలిపించినాడు. రాబోయే రోజుల్లో పార్టీలో కూడా ఇంకా మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ అన్న మీకు మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి ఇంతమందికి ఆహ్వానించిన లక్ష్మీప్రసాద్కి కూడా మరొక్కసారి థ్యాంక్స్ ప్రసాద్. థ్యాంక్ యూ రహమతుల్లా అన్న. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులైనటువంటి గజ్జల నరసారెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సానుబేరి నరసింహ యాదవ్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులైనటువంటి పెరుగు ప్రభాకర్ యాదవ్ అన్న గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను.
అందరికీ నమస్కారం. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి మా అమరన్న గారికి ముందస్తుగా కోవిడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు. అనునిత్యం అన్నదానంతో ప్రజల గుండెల్లో ఎప్పుడు రాజంపేట ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించినటువంటి అమర్నాథ్ అన్న గారికి మీ అందరికీ తెలిసి సేవకు మారిపోయారంటే మొట్టమొదటిసారిగా గుర్తొచ్చే మన కడప జిల్లాలోనే కాదు, ఓవరాల్ మన ఆంధ్రాలోనే అనునిత్యం అన్నదానం చేస్తూ ఎంతోమంది పేదలకు కంటి చూపు చూపించినటువంటి మహానుభావుడు మా అమరన్న. మీ అందరికీ తెలిసిన విషయం ఇది. అనునిత్యం మీరు చూస్తుంటారు సోషల్ మీడియాలో. పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు పార్టీకి ఎంతో ఉన్నతమైన పదవులు ఆశించినా కూడా, ఆయనకు ఏ పదవి కూడా రాకున్నా కూడా, ఎంతోమంది పదవులు ఆశించి ఇప్పుడు పార్టీలు విడిపోతున్నా కూడా, ఏ పదవి లేకున్నా కూడా ఒక జగనన్నకు వీర విధేయుడిగా ఈ బుద్ధుడికి జగనన్నకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ తోడుగా నిలబడినాడు అమరన్నకి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే చూస్తున్నాం ఎంతోమంది ఈరోజు జగనన్న కష్టకాలం అంటే పార్టీలు విడిచిపోతూ ఉన్నారు. ఎంతమంది పోయినా కూడా, ఎంతమంది నాయకులు పోతూ ఉన్నా కూడా ఇక్కడున్న కార్యకర్తలు మాత్రం పార్టీని విడిచే ప్రసక్తే ఉండబోదు. కాబట్టి జగనన్నకు మేము అందరం తోడుగానే ఉంటాం. ఇప్పుడు రాజంపేట నియోజకవర్గం పరిధిలో కార్యకర్తలకు ఏ ఒక్క చిన్న ఆపద వచ్చినా, అన్నాన్ని తలుపు కొట్టిన అర్ధరాత్రులు కూడా ఫోన్ చేసిన వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే దానికి ఆదర్శం, నిదర్శనం అమర్నాథ్ కార్యకర్తలకు, అమర్నాథ్ గారి కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా పలుకుతారు అనునిత్యం అనే దానికి నిదర్శనం ఎవరన్నా ఉన్నారంటే నిజంగా ఈ పొద్దు ఇంత కార్యక్రమం చక్కగా నిర్వహించిన మన లక్ష్మీప్రసాద్. ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడే మా ప్రసాద్ తన సొంత భూములు కొన్ని ఎక్కడైతే ఆడపూరులో రిజిస్ట్రేషన్ భూములు ఉన్నప్పుడైతే ఎవరైతే అక్కడ కొందరు ప్రసాద్ భూముల్ని ఆక్యుపై చేసి దౌర్జన్యంగా తన భూమిని ఆక్యుపై చేసి కంచెలంతతో కూడా జేసీబీలతో తొలగించి రాత్రి ఎవరే కానీ ప్రసాద్కి చుట్టుపక్కల ఉన్న క్యాడర్ కూడా ఎవరే కూడా పలకపోయినా కూడా అమరన్న అమెరికాలో ఉన్నా కూడా, అమరన్న ఆ రోజు అమెరికాలో ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ నిమిత్తం అక్కడికి ప్రయాణం వెళ్ళారు. ప్రసాద్ కాల్ చేసి, అన్న నేను కువైట్లో ఉన్నాను, నాకు ఈ విధంగా ఒక చిన్న సమస్య వచ్చిందన్న అని చెప్పగానే అమెరికా ఆ టైంలో ఇక్కడ పగలైతే అక్కడ మనకు తెలిసిన రాత్రులు ఏంటిది, ఆ టైంలో కూడా ఆయనకు లేచి స్పందించి తనకు దగ్గర ఎవరైతే సమీపంలో ఉన్న ఆఫీసర్లు ఎవరైనా టచ్లో ఉంటే వాళ్ళకి మార్నింగ్ మెసేజ్ చేసి నాకు కాల్ చేయని చెప్పి మళ్ళీ ఉదయాన్నే ఆయన అదే పనిగా లేచి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి, అలాగే మా గోవిందనారాజు గారు, మిథున్ రెడ్డి గారితో మాట్లాడి ఇట్లా అందరూ నాయకులు ఎక్కడైతే మన వైఎస్ఆర్సీపీ లీడర్ ఉన్నారో వాళ్ళందరినీ కలిసికట్టుగా ఒక తాటి మీద తీసుకొచ్చి ప్రసాద్కి సముచిత న్యాయం చేశారు. ప్రసాద్ ఏ హోదాలో అక్కడ లేకపోయినా ఒక కార్యకర్తగా ఆడపూర్లో సింగిల్ హ్యాండ్గా నిలబడి ఈ బుద్ధు ప్రసాద్ అమరన్న బర్త్డే అమరన్న ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా కువైట్లో అమరన్న కార్యక్రమం ముందు నడిపిస్తున్నాడు. నిజంగా హ్యాట్సప్. ఎందుకంటే ప్రసాద్ అమరన్నకు ఏ పొద్దు అయితే ప్రసాద్ ఒక వీర విధేయుడుగా ఉన్నాడు. మీ అందరికీ హనుమంతుడికి, మన సీతారాములకి హనుమంతుడు ఎలానో అమరన్నకి కువైట్లో మా లక్ష్మీప్రసాద్ అలాంటి వాడు. కాబట్టి అమరన్న ఎప్పుడు ఏ కార్యకర్త మన ప్రసాదే కాదు, ఆయనకు విధేయత కంటే ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా రాయంపేట పరిధిలో అమరన్న ఎప్పుడు తోడుకుంటా, ఆకేపాటి ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు తోడుకుంటానికి ఇదే మన ప్రసాదే నిదర్శనం. జై అమరన్న, జై జై అమరన్న, హ్యాపీ బర్త్డే. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన వెంటనే రాష్ట్రంలో జగనన్న మీరే మా నమ్మకం, మీరే మా భవిష్యత్తు అని జగనన్న పక్కకు చేరి ఈ రోజు వరకు అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో కొనసాగుతున్నటువంటి నాయకుడు రాష్ట్రంలో ఆకేపాటి అమరన్న మొట్టమొదటిగా వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి రాజంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో పేరు ఆకేపాటి అమరన్న, అలియాస్ ఆకేపాటి అమరన్న అని చెప్పడం జరుగుతుంది. ఆకేపాటి అమరన్న అంటే అలియాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో అనేక మంది అడ్రస్ లేనటువంటి వాళ్ళు, ఏ గంటకు ఏ పార్టీలో ఉంటారో తెలియనటువంటి వాళ్ళు, ఏ పూటకు ఏ పార్టీలో ఉంటారో తెలియనటువంటి వాళ్ళు ఆకేపాటి అమరన్న గురించి మాట్లాడడం జరిగింది. ఈ పుట్టినరోజు సందర్భంగా నా యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నా. అక్కడ అమరన్న గురించి మాట్లాడినటువంటి అన్నలకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ప్రతి ఒక్కరికి కూడా ప్రెస్ మీట్ పెట్టి అమరన్న విమర్శించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ఎందుకు చెప్తున్నానంటే కృతజ్ఞతలు, ఈరోజు ఆకేపాటి అమరన్న గురించి అంతో ఇంతమంది కొంతమందికి రాజంపేట నియోజకవర్గం తెలియని వాళ్ళకి కూడా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఆకేపాటి అమరన్న అంటే ఏంటో తెలియడం జరిగింది. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిన వెంటనే ఏందబ్బా వీళ్ళు ఈ మీదగా మాట్లాడిపోతున్నారు, ఏంది వీళ్ళు ఎక్కడ ఉంటారని అంటే ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఈ పద్దం లేసి ఈ మనిషి కాడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి కాడికి పోవాలంటే ఎక్కడ ఉంటారో తెలియదు.
అదే అమరన్న ఎక్కడ ఉంటాడంటే పొద్దున్నే 3:30 నుంచి సాయంత్రం 11 గంటల వరకు ఎప్పుడు వెళ్ళినా నిద్రపోతారన్నా కూడా లేచి వచ్చి వాళ్ళ యొక్క కడుపు నిండా తిన్నారా లేదా అని చూసేటువంటి నాయకుడు ఆకేపాటి అమరన్న కదా. ఓకే, ఇంకొక విషయం చూద్దాం. రాజంపేట నియోజకవర్గానికి రాజంపేట చరిత్ర అంటే అన్నమయ్య 32,000 సంకీర్తనలను రచించినటువంటి శ్రీ తాళబాగ అన్నమయ్య యొక్క విశిష్టతను ఈ రోజుకి కాపాడుతూ వస్తున్నటువంటి నాయకుడు ఆకేపాటి అమరన్న. అలాంటి వీళ్ళు ఏం చేయిస్తారు, వీళ్ళు రాజంపేట విశిష్టతను ఏ విధంగా కాపాడినారంటే అది వాళ్ళకే తెలియాలా, ప్రజలకు చాలా బాగా తెలుసు. దాని యొక్క రిజల్టే మొన్న వచ్చింది. అదేవిధంగా ఏ రోజన్నా వీళ్ళు ప్రజలకు ఏమన్నా కళ్ళు బాగాలేకుండా ఉంటేనో లేకుండా మోకాలు నొప్పులు ఉంటేనో ఏమన్నా వైద్య సేవలు ఏమన్నా పెట్టారా అంటే లేదు. అలాంటి పెట్టినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే అది ఆకేపాటి అమరన్న. ఇలాంటి చెప్పుకుంటా పోతే నిత్య అన్నదాత ఎస్టేట్లో పెడతానే ఉంటారు, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట, ఉదయం. అదేవిధంగా రాజంపేట తన పార్టీ ఆఫీస్లో, తన ఇంట్లో ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఈ యొక్క కాలంలో ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఎక్కడో ఉంటారో తెలియనటువంటి ఈ రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజంపేటలో అలాంటి నాయకుడు మనకు ఉండడం అనేది నిజంగా చాలా పుణ్యం చేసుకొని ఉన్నాము. కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, ఏ రోజుకైనా కూడా రాజంపేట గడ్డ అమరన్న అడ్డ అనేటువంటి విషయాన్ని వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క సందర్భంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమరన్న గారికి హ్యాపీ బర్త్డే, మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. హ్యాపీ బర్త్డే అమరన్న. థ్యాంక్ యూ. నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులైనటువంటి లక్కీ అజీజ్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నేను లేట్గా వచ్చాను, సారీ. కొంచెం పని ఉండింది నాకు తెలుగు కూడా కొంచెం ప్రాబ్లం మాట్లాడడానికి. ఈరోజు రేపు మా రాయంపేట ఎమ్మెల్యే గౌరవులైన ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారి బర్త్డే ఉంది. కాబట్టి ఇక్కడ ఒక ప్రోగ్రాము మా తమ్ముడు లక్ష్మీ ప్రసన్న చేస్తున్నాడు. మా తరపున నుంచి వైఎస్ఆర్ కువైట్ తరపు నుంచి అమరన్నకి హ్యాపీ బర్త్డే అన్న. వి హోప్ యూ విల్ సెలబ్రేట్ మెనీ మోర్ బర్త్డేస్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఇన్ ద ఫ్యూచర్, యాజ్ అన్ మినిస్టర్ ఇన్ ద ఫ్యూచర్, హోప్ఫుల్లీ ఇన్షాల్లా. ఓకే, హ్యాపీ బర్త్డే అమరన్న. థ్యాంక్ యూ నా. రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమరనాథ్ అన్న గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గత 40 సంవత్సరాల నుంచి వైఎస్ కుటుంబానికి విధేయత చూపుతూ ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి అన్న గారికి ఈరోజు కువైట్లో దేశంలో దాదాపు మన లక్ష్మీప్రసాద్ గారి ఆధ్వర్యంలో 100 మంది పైగా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నన్ను కూడా పిలవడం జరిగింది. మా ప్రసాద్ ఆధ్వర్యంలో బాగా జరిగింది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అమరన్న.
vindictive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks. It's a nasty, so speaking fast, like a road, stacking gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. Can you pettiness? A reflection of the emptiness. Hilarious, you can do it one time. Delirious, mysterious, because you are behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got. It was built to last. Yeah. Now that I've been through it, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. The consequence of being incompetent. Something not illogical, something not as topical. Rub it on and watch it go. Make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it. I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant modern kingdom for the taking. Now that I've been through hell, I never got anyone's help. I had to do it